జై గురుదేవదత్త అక్షరధ్యాధ్వరేణ్య త్వదూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వా దవదూత ఇదిర్యతే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? ఈ వాక్యానికి మరియు ఇప్పుడు మనం చేయబోయే వీడియోకి ఒక సంబంధం ఉంది, వినండి. నాశరహితుడు, శ్రేష్ఠుడు, సంసార బంధాలను విదిలించి వేసినవాడు, తత్వమసి మహావాక్యానికి లక్ష్యమైనట్టి వానిని అవధూత అంటారని ఈ శ్లోకంలో చెప్పబడింది. దీనినే అవధూతోపనిషత్తు అంటారు. అటువంటి ఉత్తమ అవధూత ఈ చివటం అమ్మ. అసలు తత్వమసి అంటే ఏంటో తెలుసా? తాను మసైపోవడమే అంటూ తనదైన ఒక ప్రత్యేక రీతిలో అతి సులభంగా, సూటిగా, హృదయానికి అత్తుకునేలా బోధించి తాను మసైపోగా మిగిలేదేదో అదే తానుగా జీవించిన మహా మహిమాత్మురాలు ఈ చివటం అమ్మ. అసలు ఈ చివటం ఎక్కడుంది? ఇక్కడికి ఎలా వెళ్ళాలి? అదంతా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకుకి 2 మైళ్ళ దూరంలో గోస్తా నదీ తీరాన ఉంది. తణుకు జనసందోహం నుంచి బయటపడి అలా మనం వెళ్తూ ఉంటే పచ్చని తోపులు, చెరుకు తోటలు, కొబ్బరి చెట్ల మధ్య గుండా మలుపులు తిరుగుతూ మట్టి రోడ్డు మీద సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. అదే చివటం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే చివటం గ్రామానికి మనం వచ్చేసాం. హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఏలూరు వచ్చి అక్కడి నుంచి తణుకు, తణుకు మీదుగా ఇక్కడికి రావచ్చు. ఈ చివటం చూస్తున్నారు కదా, ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడ ఇల్లులు కూడా చాలా పూర్వకాలం నాటివి. ఇప్పుడు మీరు చూస్తున్నదే చివటమమ్మ ఆశ్రమం. సుమారు 60 సంవత్సరాల పాటు అమ్మ పాదస్పర్శను పొంది పునీతమైన పుణ్యభూమి ఈ చివటం. మన బాబుగారు నడిచిన నేల అదేనండి, సుధీంద్ర బాబుగారు. అలాగే ఆయన గురించి కూడా మనలో చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళకి మన ఛానల్ నుంచి వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో. అది మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మహాత్ములే కాకుండా మరెందరో మహాత్ముల పాద స్పర్శ సోకిన గడ్డ ఈ చిమటం. అటువంటి పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టగలిగే మహాద్భాగ్యాన్ని ప్రసాదింపజేసిన గురుదేవులు భరద్వాజ మాస్టర్ గారికి నమస్కరించుకొని ముందుకు సాగుదాం. పదండి. ఇక్కడ మనకి ముందుగా ప్రత్యక్షమవుతుంది రామాలయం. అమ్మ తపశ్శక్తితో ప్రాణం పోసుకున్న శ్రీరామచంద్రుల సుమనోహర మనోజ్ఞ మూర్తులకు నమస్కారం చేసుకొని అమ్మని చూద్దాం పదండి. ఈ రామాలయానికి పక్కనే ఉంటుంది అమ్మగారి ఆశ్రమం కూడా. అమ్మ వాడిన వస్తువులు కూడా చూద్దాం. ఇది ఆనంద నిలయం అని ఆశ్రమానికి వెనక వైపుగా ఉంటుంది. ముందుగా చూసే ముందు అమ్మ గురించి తెలుసుకుందాం. పదండి, అమ్మగారి ఆశ్రమంలోకి వెళదాం. అలా అడుగుపెట్టగానే సుధీంద్రబాబు గారి ఫోటోలు మరియు అమ్మ ఫోటోలు మనకి దర్శనమిస్తాయి. అలాగే అమ్మ భక్తుల యొక్క కష్టాలను తీర్చేవారట. ఇలా అమ్మ చేసిన మహిమలు చాలా ఉన్నాయి. ఈవిడ ఎక్కువగా రాముల వారిని కొలిచేవారు. అమ్మ చిన్నప్పటి నుంచి మిగిలిన వారికంటే భిన్నంగా ఉండేవారట. అమ్మ బడి చదువులు ఏమీ చదువుకోలేదట. దేహమే తానన్న భ్రాంతిని వీడి చైతన్య స్వరూపిణి అయిన అమ్మ గురించి కూడా ఇటువంటి ప్రశ్నలు మనకు, దేహ పరిమితులైన మనకు కలగడం సహజమే మరి, కదా? ఇంతకు ఎవరి అమ్మ? అమ్మ తల్లిదండ్రులెవరు? పుట్టు పూర్వత్రాలేంటి? అదే కదా మీ ప్రశ్న? అయితే చెప్తాను, వినండి. అయితే అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ. వీరి స్వస్థలం చివటం గ్రామానికి 8 మైళ్ళ దూరంలో ఉన్న రేలంగి గ్రామం. అమ్మకు రామనామం అంటే ఎంతో ప్రీతి. అమ్మ నోటి వెంట
కృష్ణ, రామ అనే పదాలు తప్ప మరేవి పలికేవి కాదట. ఏ పని చేస్తున్నా అమ్మ హృదయంలో రామ నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉండేది. ప్రతి ఒక్కరిలో రామునిని చూసుకునేవారు అమ్మ. ఏ పని లేనప్పుడు అరటిగెలలు కాపు కాసే మట్టి గూటిలో కూర్చొని ధ్యానంలో మునిగిపోయేవారు. చివటంలో ఎక్కడ భజనలు జరిగినా అమ్మ వెళ్ళేవారు. అమ్మని కొలిచే భక్తుల్లో ఈయన ఒక భక్తుడు. ఈయన చిన్నప్పుడు అమ్మని చూశారట. అలాగే ఈయన అమ్మకి సేవలందించిన భక్తుల్లో ఇప్పటికీ లక్ష్మమ్మ అనే భక్తురాలు ఉన్నారట. ఆవిడిని కూడా చూద్దాం ఈ వీడియోలో. ముందుగా చివటం అమ్మగారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ అమ్మకి చిన్నప్పుడే వివాహమైంది. అమ్మ భర్త నైజం, అమ్మ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. అమ్మకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈవిడ భర్త భార్యను, పిల్లవాడిని పట్టించుకునేవారు కాదు. ఒక్కోసారి ఎటో వెళ్ళిపోయి 4, 5 రోజుల పాటు ఇంటికి వచ్చేవారు కాదట. ఒకవేళ వచ్చినా అమ్మను కొట్టడము, తిట్టడము చేస్తుండేవారు. అమ్మ మాత్రం మౌనంగా అన్నీ సహించేవారు. ఏ జన్మలోనూ మిగిలిపోయిన రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి బహుశా అమ్మ అంజయ్య గారి భార్య అయ్యుంటారు. అలా ఒకరోజు ఆ రుణం తీరిపోయిందనుకుంటా. అమ్మ ఒకరోజు తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. దారిలో కొడుకు సూరన్న కనిపిస్తే దగ్గరకు తీసుకొని 2 పటికీ బెల్లం ముక్కలు, 2 రాగి కాణీలు ఇచ్చి ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పి అటుగా పోతున్న గ్రామస్తులకు కొడుకును అప్పగించి భద్రంగా ఇంటికి చేర్చమని చెప్పి వెళ్ళిపోయారు. అలా రుణానుబంధం తీరిపోయిన అమ్మ అన్ని బంధాలను వదిలించుకొని భగవంతునికి అంకితమైపోయారు. మొదటగా అమ్మ చిన్నాయిగూడెం, కొన్నాళ్లు జగన్నాథపురంలో ఉండి చివరకు చివటం చేరారు. అమ్మ ఎప్పుడూ శ్మశానాలలో ఉండేవారట. భక్తుల్లో ఒకరు, ఎందుకమ్మా మీరెప్పుడు శ్మశానాలలో ఉంటున్నారంటే, చావనేది రాకుండా ఉండటానికని చెప్పేవారట. అదే చావు పుట్టుకలకు అతీతంగా ఏ స్థితి అయితే ఉందో దాన్ని పొందటం కోసం అని అమ్మ భావం అయ్యుండొచ్చు. ఒక్కోసారి అమ్మ జనం తన జోలికి రాకుండా ఉండాలని శ్మశానంలో తన చుట్టూ ఎముకలు పేర్చుకొని మధ్యలో పడుకునేవారట. అమ్మకి జమ్మి చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ జమ్మి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకునేవారు. అలా అమ్మ ఏనాడు చిల్లర మహిమలు ప్రదర్శించలేదు. అమ్మ వాక్కు బ్రహ్మవాక్కు. ఎవరైనా కొత్తగా భక్తులు అమ్మ దర్శనానికి వస్తే వారు వచ్చే కాలానికి ఆ వచ్చిన వారి ఇష్టదైవ పటాన్ని ఎదురుగా పెట్టి ఉంచేవారు. అన్ని దైవాలు తమ రూపమేనని చెప్పకనే చెప్పారు. అమ్మ సత్సంగం కూడా చెప్పేవారు. అలాగే సత్సంగంలో ఏమైనా ధర్మ సందేహాలు వస్తే ఆ సత్సంగం పూర్తయ్యేలోపు వారి సందేహాలు తీరేవి. అమ్మని ఏదైనా కోరినప్పుడు రాముడు మేలు చేస్తాడులే అనేవారట. వెంటనే అవి తీరిపోయేవి. శ్రీశైలం నుంచి ఒడ్లూరు వస్తున్న సురేంద్రబాబు గారికి రామనామం వినపడింది. అది ఎక్కడ్నించి వస్తుందా అని వెతుక్కుంటూ చివటం చేరారు సురేంద్రబాబు గారు. అది ఈ భక్తుడి మాటల్లో విందాం. రామనామం శబ్దం వినపడుతుందండి. ఒడ్లూరంటే ఇక్కడికి నాకు ఒక 3, 4 ఒక మహాత్ముడు. అందుకని వీళ్ళు రామనామం ఆయన గారికి వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అని వచ్చేదండి. భక్తుల అనుభవం చూసారా? ఇప్పుడు వచ్చారు ఈ సందర్భంలో మీకైతే భూమి బాగానే ఉంది. అమ్మగారు ఏం మాట్లాడారు?
తక్కువ మాట తక్కువ మాట జూన్ 13వ తారీఖున అమ్మగారు ఆరాధన అండి. ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా ఒక 5-6 గంటల మీకు భోజనం పెడతారు. మీరు వీలు బట్టి ముందు 2 రోజులు భోజనం అమ్మగారు ప్రత్యక్షంగా సేవించుకున్నాడు అనుకున్నాను. అమ్మ ఎక్కువగా రాముని పాటలు పాడుకునేవారు. అలా పాడుకుంటూనే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ వారి కష్టాలను తీర్చేవారు. ఇప్పుడు మనం లక్ష్మమ్మ గారి దగ్గరికి వెళ్దాం పదండి. అదేనండి, ఇందాక చెప్పాను కదా, అమ్మని స్వయంగా దగ్గరుండి సేవించిన భక్తుల్లో ఒకరు ఈ లక్ష్మమ్మ గారు. ఆవిడ మాటల్లోనే అమ్మ గురించి విందాం. గొరకన్నా ఉంటుంది. అమ్మగారు దాంట్లో లేదమ్మా. జగత్కే అమ్మ. ఒకరికిద్దరికి కాదమ్మా. ఢిల్లీలో ఒక అతను ఉన్నాడంట. అతనికి కనపడ్డారంట, చూడాలంట. ఈ సైడ్ మనిషి ఒక తెరవదు మనక. అయితే తీసుకోండి ఈ అతనికి ఇలాగ అమ్మగారు ఇలాగ ఉన్నట్టుగా కనపడిందంట. మటుకు వచ్చేసారు. వచ్చేస్తే నేను ఉన్నాను. మరి ఆ సమయానికి అది అక్షరంగా నేను చూసినట్టే ఉన్నానని ఎంటికి అయిపోయాడు అని అంటే అతను నిజంగానే కనిపించారా అండి? అసలు చూడలేదు. అసలు చూడకపోయినా అమ్మగారు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఉన్నారమ్మా, ఎప్పుడు ఉన్నారమ్మా. మనం స్మరించుకుంటూనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక నమ్మకం మట్టి మీద ఉన్నారు. నిద్రైనా ఆమెతో కనపడతారు. ఇప్పుడు మామూలుగా అలాగే ఆ అమ్మగారి మీద మనకుంటే మనకు అమ్మగారి మీద ఉంటుంది. అయినా ఉంటుంది అమ్మగారికి. ఆ పిల్లల మీద మీకు ఉండదా మరి? ఆ సంటి బిడ్డ తెలవదు వాళ్ళకే. కానీ మనకు తెలుసు. అలాగే అమ్మగారికి తెలుసు. తీసేసుకున్నాను. ముందుకు వెళ్ళాలి. వంగనీయకూడదు కదా బావగారు. బాబు ఇది ఆ అమ్మ ఇచ్చిన ప్రసాదమే. అమ్మగారు ఇచ్చిన ప్రసాదమే. అంటే అమ్మగారు మన దేవుడు ఉండే మనం అంటామా మన అనుకుంటారు. అంటారేమో అలా పవిత్రంగా ఉండబట్టి ఆవిడ అనుకోకపోయినా మనం అనాలి. తినమ్మా, తిను. ప్రసాదం కళ్ళ కట్టుకుని తినితే తిను. అంటే మీరు ఎట్లా కలిశారమ్మా? ఇక్కడేనా, ఈ ఊళ్ళోనే మీరు ఉండి కలిశారా అమ్మగారిని? ఇంకప్పుడు బళ్ళోకి వెళ్తా అలా అన్నాళ్ళంటా. ఇంకో మా అమ్మగారు ఉండేవారు మా పక్కనే. అక్కడ తెచ్చుకునేవారు అమ్మగారు పాత్ర. చూసారేమో? చూడలేదండి. అదే మట్టి పాత్ర. ఇప్పుడు వాడుతున్నారు. అదేమైంది, అది అట్టుకుని మా అమ్మగారి దగ్గరికి వచ్చేవారు అమ్మగారు. నేనేమో బళ్ళో నుంచి వచ్చేసి అన్నం పెట్టుకుని
అక్కడికి వెళ్ళిందండి అసలు అక్కడ వినాలని ఎలాగనిపించింది గత జన్మలో సంస్కారాలు ఉంటాయమ్మా అవును లాగుతారు ఒక్కొక్కరు చూడు మనలో అయినా ఒక్కొక్కరి మీద ఉన్నట్టు ఒక్కొక్కరి మీద ఉండదు అవును ఎంచుకుంటారంటే గత సంస్కారాలు తీసుకోండి తీసుకోండి ఏముంది బాబు అమ్మగారు ఉన్నారు మనకే అంటే అమ్మ అసలు ఏం చెప్పేవాళ్ళమ్మ అంటే మనం ఎట్లా ఉండాలని చెప్పేవాళ్ళ ఏం చెప్పేవాళ్ళు అసలు అమ్మగారు చెప్తూ అంటూ లేదు. మౌను మౌనం. రమణ భగవాన్ నటి బాగా ఎవరో సాయిబాబు వచ్చి మన అమ్మగారు వచ్చి తక్కువ మాట్లాడు. సాయిబాబు చెప్పాలని చెప్పారు అది కూడా లేదు వీళ్ళు రమణ భగవాన్ ఎలా ఉన్నారు అవును పిచ్చికి సమాధి ఆవుకి సమాధి అక్కడ రమణ అవును భగవాన్ అరుణాచలం అవును అరుణాచలం వెళ్ళి ఎప్పుడైనా 60 రోజులు ఉండేదాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను ఏదో పరమేశ్వరు దయ వల్ల ఊళ్ళో వెళ్ళినప్పుడల్లా ఏమనువారు అమ్మగారు మీరు ఊర్లో వెళ్ళినప్పుడల్లా ఏమనువారు అమ్మగారు శనివారం నాడు మాత్రం వెళ్తే మాత్రం మళ్ళీ రాకుండా అనేవారు ఎందుకనో శనివారం అంటే ఇష్టం అమ్మగారు ఇష్టమేమన్నా అంతా ఇష్టం అనుకో కాదు అసలు చెప్తున్నాను ఎక్కువ శనివారం అంటే ఇష్టం ఇవాళ శనివారం మేము అంతకుముందు వద్దామని ప్రయత్నం చేసాం కుదరలా అమ్మ ఇవాళ తీసుకొచ్చింది చూసారా మరి ఆ పరమాత్మ దయ అమ్మ దయమ్మ ఎప్పుడు కలవాలో ఎప్పుడు చూడాలో ఆడికి తెలుసు అవును అవును చెప్పరు మాట అసలు ఆడేవారు కదా తక్కువ అన్నా కానీ తక్కువ వేదం చాలదని వారు నోరిపుతాను అమ్మగారు ఎవరో మా సుధీంద్ర బాబు గారు రేపు సుధీంద్ర బాబు గారు వెళ్ళొచ్చాము అవును అవును పుట్టినరోజు భోజనాలు అవి ఉంటాయి కానీ బాగా చేస్తారు మీరు చూసారా అండి సుధీంద్ర బాబు గారు ఇక్కడ రావడం మా ఇంటికి కూడా తీసుకొచ్చారు 2 మాటలు అమ్మగారు సుధీంద్ర బాబు గారు బాగా తెలుసు మీరు మాట్లాడారా అప్పుడు మీ వయసు ఎంత అప్పటికి ఎంత ఉంటుంది మొఖం 20 ఉండొచ్చు ఏమైనా మాట్లాడారా మీరు ఆయనతో ఆయన మీతో ఏమైనా చెప్పారా సుధీంద్ర బాబు గారు మీతో ఏమైనా చెప్పారా సుధీంద్ర బాబు గారు చెప్తూ మరి అది జ్ఞాపకాలు ఉంటాయి అయినా ఇప్పుడు మీరు చెప్పారనుకో రేపు కాలం అక్కడికే మర్చిపోతాం అలాగమ్మ మనలో ఉన్న మాయ మరుపు ఆ ధైర్యం ఎట్టేదండి అది ఆయన ఎట్టకపోతే మనం ఏం చేయలేం కదా కొందరికి జ్ఞాపకశక్తి ఉంటుంది కొందరికి ఉండదు మరి నాకు అమ్మగారిని చూడాలనే ఇష్టం కానీ ఆవిడ ఏదని చెప్పాలి వినాలి మనం ఏదైనా బాగుపడాలి అన్న మాట ఉండేది కాదు చూస్తే చూపు ఒక మాట నేనే పాపం ఇచ్చేదాన్ని అమ్మగారిని ఇచ్చాను పిల్లలు కదా తెల్లదు పాపం ఇచ్చి మా వాళ్ళు కేతలు ఇక్కడ దగ్గర కేతలు వెళ్ళిపోయేదాన్ని ప్రెసిడెంట్ గారికి ఆ చెవటం పిల్లలు వచ్చినాకో వదలరు అని వాళ్ళ కోవడం నేను ఒకటి మరి ఆ కబుర్లు చెప్పుకుంటా అబ్బా అమ్మగారు కబుర్లు చెప్పుకుంటా ఉండిపోవడం అలాగని కూడా అతను ముసలాయన మంచిది అమ్మా ఏం పేరు గట్టిగా చెప్పు మహతి మహతి మహతే లలితాదేవి మంత్రాలు వస్తుంది లలితే కదా ఈయన సాధురాం బాబాజీ. ఈయన చివటం అమ్మ యొక్క గురువుగారు. ఇక ఈ చివటం అమ్మ గురించి మహాత్ములు చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేమకు అర్హతలతో పనిలేదు. చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది.
అదే మహాత్ములలోని ప్రత్యేకత అన్నారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. అమ్మను సేవించటం అసలైన ఉపాసన అని శ్రీ స్వామి పూర్ణానందుల వారు అన్నారు. అమ్మ పూర్ణావధూత అని శ్రీ మలయాళ స్వామి అన్నారు. ఇలా అమ్మ భగవద్గీతను మించిపోయింది అని, అమ్మ సన్నిధి కాశీ, అమ్మ పరమహంస, అమ్మకు ఎవరూ సాటిలేరు అని బాలానంద స్వామి అన్నారు. అమ్మను వదలకండి, అమ్మ సామాన్యమైనది కాదు. అమ్మ సంగతి అమ్మ సమాధి అయిన తరువాత గాని మీకందరకు తెలియదు అని శ్రీ సాధూరాం బాబాజీ గారు అన్నారు. సాధూరాం బాబాజీ గారంటే ఎవరు? అమ్మగారి యొక్క గురువుగారు. అలాగే అమ్మ నాకంటే పైమెట్టులో ఉంది అని సెలవిచ్చారు సాధూరాం బాబాజీ గారు. ఇలా దాదాపు 60 సంవత్సరాల పాటు చివటంలోనూ పరిసర గ్రామాలలోనూ సంచరించి తమ అవతార కార్యాన్ని నిర్వహించిన అమ్మ శరీర త్యాగం చేసే సమయం ఆసన్నమైనదని గ్రహించి ఆమె తాము సమాధి కాబోతున్నామని ముందుగానే చూచాయిగా తమ చెంత ఉన్నవారికి తెలియజేస్తూ వచ్చారు. అలా ఒకరోజు అమ్మ 12 గంటలు కావస్తుండగా ఒక్కసారిగా అమ్మ ఈశాన్యం మూలగా చూస్తూ వస్తున్నాను ఉండు అని గద్దించి పలికారు. అక్కడ ఉన్నవారితో కొబ్బరికాయ కొట్టి హారతి ఇమ్మన్నారు. హారతి ఇచ్చాక సరిగ్గా 12 గంటల సమయంలో భౌతిక శరీరాన్ని త్యజించారు. ఇది సరిగ్గా జరిగింది 8/6/1981 దుర్ముతీనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం నాడు అమ్మ సమాధి చెందారు. సురేంద్రబాబు గారు అమ్మను ఉద్దేశించి సత్యమైన ప్రేమకు వియోగం లేదు, త్యాగమే దానికి గీటురాయి అని అన్నారు. దానికి రుజువుగా లెటర్ కూడా ఉంది. భక్తులు నిత్యసత్యులైన అమ్మను ఇలా స్తుతించారు. మీరిప్పుడు చూస్తే అమ్మ సమాధి దగ్గర చుట్టూ కూడా ఇలాంటి సూక్తులు మనకి చాలా దర్శనమిస్తాయి. ఇక మనం చివటం అమ్మ ఉపయోగించిన వస్తువుల్ని చూద్దాం పదండి. ఇక్కడ అమ్మ ఉపయోగించిన వస్తువులన్నీ భద్రపరిచారు. ఇక్కడ మనం అమ్మని కలిసిన మహాత్ముల ఫోటోలను కూడా చూడవచ్చు. ఇది అమ్మ భిక్ష తీసుకునే పాత్ర. ఇక్కడ అమ్మ చదువుకునే రామాయణం, గీతా మకరందం కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మ మొదటగా చెమటం వచ్చినప్పుడు జమ్మి చెట్టు కింద ఆ శ్మశానంలో కూర్చొని ధ్యానం చేసుకునేవారు. తరువాత కిందగా మీరు ఒక ఫోటో చూసినట్లయితే పాక కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆశ్రమం. రామాలయం పక్కన ఉన్న చివటం అమ్మ యొక్క ఆశ్రమం. ఇలా అమ్మ ఆశ్రమానికి వచ్చిన భక్తులకు లేదు అనకుండా ప్రసాదాన్ని పెట్టేవారు. ఈ దర్వాజా కూడా అప్పట్లోదే, దానిని కూడా పదిలంగా భద్రపరిచారు. అమ్మను చూసినవారు, అమ్మ అనుగ్రహం ఆదరణ పొందినవారు ఈనాటికి కూడా అమ్మ జ్ఞాపకాలతో అమ్మ తనపై చూపిన ప్రేమను, కరుణను మరలా మరలా గుర్తు చేసుకుంటూ అమ్మ సమాధిని దర్శించుకుంటూ శ్రద్ధా భక్తులతో అమ్మను సేవించుకుంటున్నారు. ఇలా అమ్మ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చేసిన మహిమలెన్నో. అమ్మ ఉండగా అమ్మను చూసే భాగ్యం కలగనివారు, ఎవరో చెప్పగా వినడం వల్లనో లేక అమ్మ చరిత్ర చదవడం ద్వారానో
అమ్మను గురించి తెలుసుకొని అమ్మ యొక్క దివ్యమైన ప్రేమను అనుభవించి అమ్మ స్మరణలో జీవిస్తూ అమ్మ చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్న భక్తులు ఎందరో ఇప్పటికీ దేశ విదేశాల్లో కూడా ఈనాడు ఉన్నారు. జై గురుదేవ దత్త. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వినాయకుణ్ణి సుధీంద్రబాబు గారు చివటం అమ్మకి ఇచ్చారు. చివటం అమ్మతో లక్ష్మమ్మ గారు. ఈ ఛానల్ నుంచి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.